పరలోక తండ్రి అయిన దేవుడు తన పిల్లలను ఉన్నత స్థితిలో ఉంచగలడు. వారికి విశ్రాంతి అనుగ్రహించగలడు. వంచనకు గురైన అనేక సందర్భాల్లో అత్యధిక విజయాలిస్తున్నాడు సరి అయిన సమయాల్లో. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. తెలివిని నమ్ముకొని తుల్లి పడ్డాను, తెలివిని నమ్ముకొని తుల్లి పడ్డాను. బుద్ధి జ్ఞానము నిదానమని నీ చింతకు చేరాను, బుద్ధి జ్ఞానము నిదానమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణం. తొలకరి వర్షము కడవరి వర్షము. మన ముందు తొలకరి వర్షము కడవరి వర్షము అని మాట్లాడుతున్నాడు. రైతులు తొలకరి వర్షం గురించి ఎదురు చూస్తారు. వారు ఆరు బయట మంచాలు వేసుకుంటారట, తొలకరి వాన కోసం ఎదురు చూస్తూ ఉంటారట. హల్లెలూయా. ఎప్పుడు వాన పడుతుందా, ఎప్పుడు ఎన్ని నాట్లు వేయాలా, భూమి దున్నాలా, ఇలాగా ఎదురు చూస్తూ ఆరు బయట మంచాలు వేసుకొని వాన వాళ్ళ మీద పడగానే ధర్మం లేచి మంచం లోపల పెట్టుకొని పరిగెట్టుకుంటా పొలంలోకి వెళ్ళిపోతారట. ఇక పొలం పని చేస్తారు. మొత్తం తొలకరి వాన పడగానే వాళ్ళ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. ఇక మొలకలు వేస్తారు. పంట పండే టైంకి మళ్ళీ కడవరి వర్షం కోసం మళ్ళీ ఎదురు చూస్తారట. హల్లెలూయా. మరి ఇక్కడ పంట పొలాలలో కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి అందరికి అర్థమవుతా ఉంటుంది. అయితే ఈ తొలకరి వాన కడవరి వాన అనేది పడకపోతే మనకి రైతుకి ఆదాయం లేదు, మనకు ఆహారం లేదు. హల్లెలూయా. మరి ఆది నుంచి వర్షం పడుతూనే ఉంది. అప్పుడప్పుడు ఎక్స్ట్రా పడుతూ ఉంటుందేమో కానీ, అప్పుడప్పుడు ఒక్కోసారి ఆగుతూ ఉంటుందేమో కానీ, ఎప్పుడు కూడా పడుతూనే ఉంటుంది. అయితే పడాలి, పడితేనే మనం బ్రతుకుతాం, పడితేనే ఆహారము. మరి అబ్రహాము సమయంలో ఘోరమైన కరువు వచ్చింది. ఆ కరువుకి తట్టుకోలేకపోయారు. ఇలాంటి కరువులు చాలా వచ్చినాయి. ఏరియా ద్వారా ఒక కరువు వచ్చింది. పంట పొలాలన్నీ భూమి ఎండిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి చైనా కూడా పంటల పండగ భూమి ఎండిపోతుందట. చైనా దేశమంతా కూడా పంటల పండగ కరువు వచ్చేసిందట చైనా దేశంలో. ఎందుకు వస్తుందయ్యా కరువు అంటే, మనుషులు దేవుడికి లోబడకపోతే దేవుడు ఆయన ప్రకృతి ద్వారా మనిషిని దండిస్తూ ఉంటాడు, ప్రకృతి మీద ప్రభావం చూపిస్తాడు. ఎందుకయ్యా అంటే, ఆది మానవుడు పాపం చేసినప్పుడు దేవుడు నేలను శపించాడు. రైతులా భూమిని శపించాడు, నువ్వు పంట పండదు అని.
ఎందుకంటే పాపం చేస్తున్నాడు కాబట్టి. అలాగే ఆ పాపం ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. దేవుడు క్షమిస్తున్నాడు, కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. పాపం ఆగట్లేదు, మనిషి పాపం ఆగట్లేదు. కానీ మరి అయినా కూడా దేవుడు క్షమిస్తూ పంట పొలాల్ని పండిస్తూనే ఉన్నాడు. మనం బ్రతుకుతూనే ఉన్నాం. అక్కడక్కడ కరువులు వస్తున్నాయి, అక్కడక్కడ వరదలు వచ్చి నశించిపోతున్నారు, మరి అక్కడక్కడ సునామీలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనిషి పాపము పరిపక్వమై బహుగా వచ్చినప్పుడు, అధికమైపోయినప్పుడు దేవుడు మనిషిని ఏమి చేయాలని ఆలోచించి దండించడానికి ఇలాంటి కార్యాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని పిల్లరా, ఇర్మియా పిలుస్తున్నాడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలని. 5వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. ఆయనే దేవుడు తప్ప వేరే మార్గం లేదు. దేవుడే మనల్ని కాపాడతాడు, దేవుడే మనల్ని కరుణిస్తాడు, కనికరించేది ఆయనే. హల్లెలూయా. ఆయనే. అందుకనే మనం భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. ఎక్కడైతే దేవుని ఎడల భయభక్తులు లేవో అక్కడ పంట పొలాలు ఎండిపోతాయి. నేను బొంబాయి వెళ్ళినప్పుడు నేను చూసాను, అబ్జర్వ్ చేశాను. దేవుని పిల్లరా, మీరు నమ్మడి లేదు, మరి నేను చూసిన పరిస్థితి ఎలా ఉందంటే, అంటే చర్చలు ఉన్న దగ్గర పట్టణం లాగా కనిపిస్తున్నారు, ఆశీర్వాదకరంగా. అంటే అటు చర్చలు చాలా చోట్ల ఉండవు, ఎక్కువ గుళ్ళు కనపడిన దగ్గర పల్లెటూరు అనమాట. గుళ్ళు ఎక్కడ ఎక్కువైతే ఉన్నాయో అక్కడ అంత ఆశీర్వాదం లేనట్టుగా, అంత నేల చండాలంగా పొడి నేల కనపడతాను. నేను చూసాను, అబ్జర్వ్ చేశాను. నేను అనుకున్నాను, చర్చి లేని చోట ఆశీర్వాదం ఉండదు. ఎక్కడైతే దేవుడిని ఆరాధించే వారు ఉన్నారో వారి చుట్టూతా ఆశీర్వాదమే ఉంటుంది, దేవుని ఆదరణ కలిగి ఉంటుంది అనమాట. దేవుని శక్తి అక్కడ ఆలయం చుట్టూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అన్యజనుల గుళ్ళ చుట్టూ మీరు చూస్తే ఊర కుక్కలు ఉంటాయి, కుక్కలే దెయ్యాలి. రైతులా దేవుడికి మహిమ కలిగిందిగా. మీరు కూడా అబ్జర్వ్ చేయండి, ఎక్కడికైనా చర్చి లేని ప్రాంతం మీరు ఎక్కడికైనా వెళ్ళండి ప్రపంచంలో, అక్కడ డెవలప్మెంట్ ఉండదు. చర్చి ఉన్న ప్రాంతం మీరు ఎక్కడైనా చూడండి, ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఎక్కడికక్కడ దీవెనకరంగా ఉంటుంది. దేవుని ఆరాధించేవారు ఉంటేనే ఆశీర్వాదం అండి. నేను ఒకసారి ఖమ్మంలో దిగాను 3 గంటలకి, ఎర్లీ మార్నింగ్, తెల్లవారుజామున లేచి ట్రైన్ దిగి వెళ్తుండగా ఒక అడుక్కోలేమనుకుంటా రోడ్డు మీద, ఫుట్పాత్ మీద ఓ సేవెత్తి దేవుడు ఆ ప్రాంతాన్ని దీవించిందిగా. నేను చూసానండి కళ్ళ అడుక్కునే ఆమె ఆ ఫుట్పాత్ మీద మోకలేసి చేతులెత్తేసింది, ఏసయ్యా అంటారు. వచ్చి వాళ్ళకి ప్రార్థన చేస్తాం. దేవుడికి మహిమ. నిజంగా దేవుని పిల్లరా, అందుకే ఎక్కడైతే ఆశీర్వాదం ఉండాలంటే అక్కడ దేవుని ఆరాధన జరగాలండి, దేవుని స్తుతించేవారు అక్కడ ఉండాలి, దేవుని ఆరాధించేవారు ఎక్కడుంటే అక్కడ దీవెన ఉండదు, ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఇది నేను ప్రాక్టికల్, నేను ఎప్పుడు కూడా దేవుని నమ్మేవాడు కాదు. నేను కూడా దేవుడు లేడు అనుకునేవాడు. నేను అసలు నేనే అంటే ఇంట్లో ప్రాక్టికల్ గా నేను చూస్తానంటే, నేను ఏదైనా ప్రాక్టికల్ గానే ఆలోచిస్తాను. నేను కూడా ప్రాక్టికల్ గా చూడాలి. నిజమైన దేవుడిని రుచి చూసి ఎరగమని దేవుడి వాక్యం చెప్తారు. రుచి చూడాలి మీరు. హల్లెలూయా. ఏదో మా పాస చెప్తున్నాడే ఎన్నమంటే కాదు, మీరు కూడా రుచి చూడాలి, దేవుని యొక్క ప్రేమను రుచి చూడాలి. నిజమైన దేవుని శక్తి ఎలా ఉంటుందా? మీరు అటు వెళ్ళండి, మహారాష్ట్ర అయిపోయాలండి, అంత పనికిరాని భూములు, ఒక్క పంట సరిగా పండదు, ఎక్కడ ఆశీర్వాదం ఉండదు. దేవుణ్ణి ఆరాధించే ప్రియులు ప్రజలు ఎక్కడున్నా కూడా గొప్ప దీవెన అక్కడ ఉంటుంది. నేను కళ్ళాలను చూశాను చాలా చోట్ల. క్రియేషన్తో దేవుడు నిజ దేవుడని నిరూపించే ఆలోచన ఎప్పుడు కూడా నేను కలిగి ఉంటాను ప్రజల్లో. అందుకే దేవుడు నన్ను ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తూ ఉంటాడు, ఎక్కడ కూడా పడిపోకుండా నిలబెట్టుకుంటూ ఉంటాడు. దేవుడికి మహిమ. కాబట్టి దేవుని పిల్లరా, 84వ కీర్తన 6వ వచనం, వెలుచు దానిని జలమయముగా చేయుదుము, తొలకరి వాన దీనిని దీవెనలతో కప్పును. చూసారా, ఇశ్రాయేలు ఎక్కడ అడుగు పెట్టి అక్కడ దీవెన కలిగిందండి. ఎక్కడైతే అక్కడ వాటర్ నీరు ప్రవహించింది, అక్కడ వీళ్ళు అడుగు పెట్టిన దగ్గర ఎక్కడ నాశనమే ఉంది. వీళ్ళు ఎక్కడైతే అడుగు పెట్టారు, దేవుని ప్రియులు ఎక్కడ ఉంటారో అక్కడ దేవుడు ఆశీర్వాదం ఉంటుంది. ఇశ్రాయేలు అడుగు పెట్టిన దగ్గర ఆశీర్వాదమే ఉన్నది. అక్కడ దేవుడు దీవించుగా. అలాగే మరి 50 గ్రంథము 2వ అధ్యాయం 23 23 సియోను జనులారా ఉత్సహించుడి, మీ
దేవుడైన యెహోవా యందు సంతోషించు. మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. తొలకరి వర్షమును అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పిల్లరా, ఇక్కడ ముందుగా దేవుడు ఏమన్నాడంటే ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండండి అని ఇర్మియా మాట్లాడాడు. ఆయన భయభక్తులు కలిగి ఉంటే మనకి తొలకరి వర్షం పడుతుంది, కడవరి వర్షం పడుతుంది అన్నాడు. రెండవదిగా ఆయన యందే ఆనందించండి. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం వింటున్నారా? మీరు ఆనందించండి, ఎంజాయ్. హల్లెలూయా. ఇది మామూలు మాటలు కాదు, మనుషుల మాటలు మాట్లాడే మాటలు కాదండి. ఇవి జీవపు వాక్కులు. ఈ మాటలు, ఈ స్వరము నువ్వు వింటుండగా నీ లోపలికి ఆనందం కలగాలి, నీ హృదయం గంతులు వేయాలి, నీ అంతరంగం ఆత్మ గంతులు వేసే విధంగా యు హ్యావ్ టు ఎంజాయ్. హల్లెలూయా. లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వినేటప్పుడు ఆనందించాలి. దేవుని వాక్యము పాటలు పాడుతుండగా ఆనందించాలి. చప్పట్లు కొడుతూ మనం మైమరిచిపోతూ దేవుని నిజమైన సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి, గొప్పవాడిని, భూమి ఆకాశంలో సముద్రాల్ని మహాకాశాన్ని సృజించిన మహాదేవుడిని మనం ఆనందిస్తున్నాం. మామూలు దేవుడు కాదు. హల్లెలూయా. అటువంటి దేవుడిని ఆరాధించినప్పుడు వి హావ్ టు ఎంజాయ్. నువ్వు ఎంజాయ్ చేయాలి, సంతోషించాలి. ఆ యొక్క ఆనందము నిన్ను నువ్వు మర్చిపోవాలంతే. హల్లెలూయా. ఒక ఆమె పరిశుద్ధాత్మ దేవుడు నా మీద రాగా 3 రోజులు ఆమె మనిషే కాలేకపోయిందట. హల్లెలూయా. 3 రోజులు ఆమె చర్చిలో ఉందట. ఆమె లెగలేదట. ఆమె ఆత్మ ఆమె మీద అలా ప్రేరేపణ కలగజేసి ఆ విధంగా ఉందట. అంటే పరిశుద్ధాత్మ శక్తిని మీరు ఎప్పుడన్నా రుచి చూసారా? మరి ఆయన అంటున్నాడు, బాప్తిసం ఇచ్చే యోహాను నేను నీళ్ళలోనే ఇస్తానయ్యా, నా వెనుక వచ్చేవాడు ఆత్మలో అగ్నిలో బాప్తిసం ఇస్తారని. మీరు ఏం చూశారు? మీరు ఏం రుచి చూస్తున్నారయ్యా అంటే ఈరోజు దేవుని ప్రియులరా, దేవుని వాక్యం చెప్తుండగా ఆనందించండి. పాటలు పాడుతుండగా ఏదో పాడతాను వాళ్ళు పాడతాను నేను పాడతా అంటే కాదు, కానీ ఆ పాట మీనింగ్ బట్టి చప్పట్లు కొడుతూ నిన్ను మైమర్చిపోయి దేవుడి వైపు చూస్తూ ఆనందించాలి. అప్పుడు నీ జీవితంలో తొలకరి వర్షం పడుతుంది, కడవరి వాన పడుతుంది. హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడు, దేవుడిని దర్శిస్తాడు, నీ జీవితాన్ని మార్చివేస్తాడు. అద్భుతకరమైన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు, సముద్రానికి సరిహద్దు నిలిపిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. గ్లోబ్ ఇలా ఉంది, దాని మీద వాటర్ ఉన్నాయి, పడిపోవా? కానీ పడిపోకుండా ఆగన్నాడు ఆయన. దేవుడు ఆపేశాడు. ఇలా గ్లోబ్ ఉంది, ఇలాంటి భూమి గుండ్రంగా ఉంది, దాని మీద నీళ్లు ఉన్నాయి. మనం ఆ గ్లోబ్ మీద నీళ్లు పోతే కిందకు పడిపోతాయి. కానీ దేవాది దేవుడు ఆజ్ఞాపించాడు, అక్కడ ఆ నీటిని ఆగి అక్కడ అన్నాడు అంతే. ఆ సముద్రంలో నీటికి ఆయన సరిహద్దు వేసిన వాడు, భూమికి పునాదులు వేసిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆకాశాన్ని విశాలపరిచినాడట దేవుడు. ఆయన ఆకాశం కొంచెమే అంటే విశాలపరిచాడట. ఆకాశం మహాకాశాలు సృజించాడు. ఈ రోజుల్లో ఏ శాస్త్రవేత్త ఆకాశాన్ని పరీక్షిస్తే ఏమి అర్థం కాని విధానం ఉంది. ఏ శాస్త్రవేత్త కూడా ఆకాశపు అంచులు ఇంతవరకు ఎవరు కూడా కనుగొనలేడు. మీరు గూగుల్లో కూడా చూడండి, ఏ వ్యక్తి కూడా ఏ శాస్త్రవేత్త కూడా ఆకాశాన్ని అంతవరకు ఎవడో వెళ్ళలేకపోయాడు. హల్లెలూయా. అటువంటి సృష్టి చేసిన మన సృష్టికర్త అయిన దేవుడు మనం ఆరాధిస్తే మనం ఏ విధంగా ఉండాలి? ఈ రకంగా అనుకున్నారయ్యో మనం ఈ రకంగా ఇలా ఉండక వీల్లేదు. నిజమైన సృష్టికర్త అయిన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఆకాశ మహాకాశాన్ని సృజించిన దేవుడిని మనం ఆరాధిస్తుండగా మనం ఎంత ఆనందంగా ఉండాలి, ఎంత ఎంజాయ్ చేయాలి, ఎన్ని రకాలుగా మన దేవుడు ఆస్వాదిస్తుండగా ఆనందాన్ని 10 మందికి పంచే విధంగా మనం ఉండాలి. ఈరోజు దేవుని పిల్లల దేవుడు అదే అనుకుంటున్నాడు. దేవుడి యొక్క కృప ఆ విధంగా ఉన్నది. ఈరోజు మన మీద తొలకరి వర్షము, కడవరి వర్షము పడుతుందట. ఆయన ఎంత మాత్రమే ఆనందించాలి. సినిమాలు, సీరియల్ చూసి ఆనందించడం వేస్తే గానీ దేవుడి ఎంత ఆనందించడం వల్ల మనకి తొలకరి వాన పడుతుందట. జకర్యా చదువుదాం. జకర్యా 10వ అధ్యాయం 1వ వచనం. జకర్యా 10వ అధ్యాయం 1వ వచనం. దేవాది దేవుడు మరి మాట్లాడుకుండగా జకర్యా 10వ అధ్యాయం 1వ వచనం. 11. కడవరి వాన కాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకోండి. ఇప్పుడు తొలకరి వాన అయిపోయింది, పంటలు పండేసినాయి, అన్ని అయిపోయినాయి. పంట చివరి ఎండింగ్ లో ఉంది. అంటే పూర్తిగా పండాలంటే కడవరి వాన కావాలి. మన జీవితాలు ఇప్పుడు అలాగే ఉన్నాయి. తొలకరి వాన అయిపోయింది మన జీవితంలో, పంట దగ్గరికి వచ్చేసింది. కడవరి వాన పడాలి మన మీద. ఈ కడవరి వర్షం పడితేనే మన పంట కోతకెళ్తుంది. మన కోత కోయబడాలి. ఈ కోత కోయబడే ముందు మనం ఉన్నాము. అంటే ఇప్పుడు ఏం చేయాలి? మనము కడవరి వర్షం కావాలి. హల్లెలూయా.
మరి ఆది నుంచి కూడా తొలకరి వర్షము కడవరి వాన పడుతూనే ఉంది. ఇది దేవుడు ఆదిలోనే ఆజ్ఞాపించాడు, ఆదిలోనే మనకి వాగ్దానం చేశాడట. ఎక్కడ ఆదికాండం 8వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే అక్కడ నోవాహు బలి అర్పించిన వెంటనే అక్కడ దేవాది దేవుడే అక్కడ వాగ్దానం చేస్తున్నాడు. 20వ వచనం చదవమ్మా. 20వ వచనం నుంచి చదివితే అప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోను పక్షులన్నింటిలోను కొన్ని తీసి ఆ పీఠం మీద దహన బలి అర్పించాడు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి ఇక్కడ చూడండి, భూమి నిలిచి ఉన్నంత కాలము వేదకాలమును కోతకాలమును శీతోష్ణ కాలములను వేసవి శీతాకాలములను రాత్రి భవనలను మానవని ఇది ఇక్కడ కాదు, ఆదిలోనే దేవుడు వాగ్దానం చేశాడు. ఇక మీ ఈ భూమి ఉన్నంత కాలం మీకు వేదకాలం ఉంటుంది, వర్షాకాలం ఉంటుంది, రాత్రి పగలు ఉంటాయి, అన్ని ఋతువులు ఉంటాయని ఆదిలోనే దేవుడు నోవాహు దగ్గరే వాగ్దానం చేశాడు. ఎందుకంటే అంటే నోవాహు మంచి బలిపీఠం కట్టాడట. మంచి పశువులను పక్షులను తీసి ఆయనకి దహన బలిగా అర్పించాడు. ఇప్పుడు మనం మటన్ తీసుకొచ్చాం, ఫిష్ తెచ్చాం. ఆ ఫిష్ లో ఉన్న ఆ మటన్ లో ఉన్న రుచి మనం పొందకుండా మనం ఏం చేసాం? దేవుడికి అర్పించాం. దేవుడికి ఏమహిమ. ఆ రుచి, ఆ టేస్ట్ దేవుడు యెహోవా దేవుడు ఆహ్వానించాడు. ఈ పని ఎవరు చేశారు అంటే నోవాహు చేశాడు. నోవాహు ఆ ఓడ నుంచి బయటికి రాగానే మొట్టమొదటి చేసిన పని ఇదే. ఆయన గొప్ప కార్యం చేశాడు. అప్పుడు దేవుడు ఆ యొక్క సంతోషము భరించి ఆనందించి ఇక్కడ నుంచి నేను నశింపచేయను అన్నాడట. దేవుడి పిల్లరా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకి వర్షాకాలం ఆగలేదు, ఎండాకాలం ఆగలేదు, ఋతువులు ఆగలేదు, జరుగుతూనే ఉన్నాయి అన్నాడు. దేవుడి పిల్లరా, ఈరోజు మనం భయభక్తులు కలిగి ఉండాలని మొట్టమొదటిగా దేవుడు చెప్తున్నాడు. రెండవదిగా దేవుడి యందే ఆనందించమని దేవుడి వాక్యం చెప్తుంది. ఎక్కడో ఆలోచించి ఎక్కడో ఆనందించకండి. దేవుడి బైబిల్ చదువుతూ కొంత సమయం దేవుడికి ఇవ్వండి. కొద్ది సమయం దేవుడి సన్నిధిలో ఆనందించండి. మీ హృదయాలు ఆయన సన్నిధిలో కుమ్మరించండి. ఆయన మార్గంలో భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు ఈరోజు మనకు మాట్లాడుతున్నాడు. దేవుడు దయగల దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నింటిలో తొలకరి వాన కడవరి వాన అనే మాటలు వచ్చి, ఈ తొలకరి వాన కడవరి వాన ఏదో కాదండి, దేవుడి వాక్యమే. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 2వ వచనంలో నా ఉపదేశము వాన వలె కురియును, నా వాక్యము మంచు వలెను లేత గడ్డి మీద పడు చినుకుల వలెను పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. చూసారా దేవుని పిల్లలు, ఇప్పటి వరకు మనతో మాట్లాడిన మాటలు అన్ని కూడా దేవుని వర్షం అంటే వర్షం కాదండి, వాక్యము. అంటే మనకి తొలకరిలో ఒక రకమైన మాటలు మాట్లాడాడు, ఇది కడవరిగా మాటలు మాట్లాడుతున్నాడు. నా యందు భయభక్తులు కలిగి ఉంటే మీరు బ్రతుకుతారని చెప్తున్నాడు. హల్లెలూయా. నా యందు భయభక్తులు లేకపోతే మనము నరకానికి వెళ్ళిపోతాం. ఆ రకమైన మాటలు ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఇవి కడవరి మాటలు, కడవరి కాలపు మాటలు.